ఓకే మేడం, స్టార్ట్ చేయండి. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులైనటువంటి మైత్రేయ బుద్ధుడైనటువంటి బ్రహ్మశ్వేత మహాపత్రిజీ గారికి, సొన్నమాల పత్తి మేడం గారికి అనంతకోటి హృదయపూర్వక పాదాభివందనాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే పత్రిజీ మహిళా చైతన్యం ఎంతో అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు సాగనీస్తున్నారు. ఎంతో అద్భుతంగా ఇక్కడ జ్ఞానం కూడా అందుతూ ఉంది. ఈ రోజు నేను పత్రిజీ సార్తో నా అనుభవాలను నేను చెప్పాలనుకున్నాను. నాకు అనుభవాల గురించి చెప్పడం పత్రి సార్తో అంటే నేను ఈ రోజే ఫస్ట్ తీసుకోవడము. పత్రి సార్తో అనుభవాలు ఇంతవరకు ఎవరితో కూడా షేర్ చేసుకోలేదు. ఇదే ఫస్ట్ టైం నేను. కాబట్టి చాలా తక్కువ అనుభవాలు అయినా కూడా చాలా అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి సార్తోని. నేను 2008లో ధ్యానంలోకి వచ్చినాను. మరి 2008 నవంబర్ డిసెంబర్ ఎండింగ్ స్టార్టింగ్ లో ఒక 10 days తో అక్కడ మారన్ షప్రెస్ సార్ క్లాసెస్ జరిపినాడు వచ్చి. అక్కడ క్లాసులు జరిపినప్పుడు 10 days ప్రతి ఒక్క మాస్టర్తోనూ అక్కడ ధ్యానము, సత్సంగము అన్నిటినీ కూడా చాలా చక్కగా నిర్వహించినారు. నాకు అసలు మా ఇంటికి పాంప్లెంట్ కూడా రాలేదు. పాంప్లెంట్ తెలీదు, అక్కడ పలానా చోట క్లాసులు జరుగుతున్నాయని పాంప్లెంట్ కూడా రాలేదు. నేను అనుకోకుండా మా అత్తమ్మ వారి రిలేటివ్స్ అన్నమాట, ఆయన వచ్చారు ఇంటికి వచ్చి ఇట్లా చాలా అద్భుతము ఈ ధ్యానము, చాలా అద్భుతంగా ఉంటుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయవలసినది అని చెప్పేసి ఆయన అనుభవాలు కొన్ని షేర్ చేసుకున్నారు. ఆ మాస్టర్ అనుభవాలు షేర్ చేసుకున్నాక నాకు అసలు తెలీదు ధ్యానం అంటే ఇలా ఉంటుందని. లేకపోతే ఒక స్కూల్లో పిల్లలకి క్రమశిక్షణ అని చెప్పేసి ఏం నేర్పిస్తారు? షూస్ వేసుకోవాలి, టై పెట్టుకోవాలి, బెల్ట్ పెట్టుకోవాలి, డెఫినెట్గా క్రాప్ దువ్వుకోవాలి, ఇంకా ట్యాగ్ వేసుకోవాలి అని చెప్తారు స్కూల్లో పిల్లలకి. అలాగే ఇక్కడ కూడా నాకు ఓం శాంతి ధ్యానం కూడా ఉంది. తరచుగా నేను చూసేదాన్ని ఓం శాంతి ధ్యానం. అక్కడక్కడే తిరిగే వాళ్ళు అనమాట వాళ్ళు కూడా. కానీ నాకు అది నచ్చలేదు. ఏమి ధ్యానం అంటే వేషము, భాష అన్ని మార్చాలనా? ఏం అవసరము అని చెప్పేసి నాకు ఇది ఎందుకో కరెక్ట్గా అనిపించలేదు. మనకు నచ్చింది ఏదో మనకు ఖచ్చితంగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో నేను ఉండిపోయినాను. అక్కడ మాస్టర్ వచ్చి అన్నీ కూడా చాలా అద్భుతంగా వివరించి నాకే చెప్తున్నట్టుగా. ఆ ఇంట్లో కంబైన్ ఫ్యామిలీ మాది. కంబైన్ ఫ్యామిలీలో ఆయన చెప్తూ అందరూ నిలబడినారు, అందరూ వింటున్నారు. మా అత్తమ్మ, మామయ్య, తోడికోడలు, మర్దులు, మా ఆయన అందరూ వింటున్నారు ఆయన చెప్తుంటే. మార్నింగే వచ్చారనమాట ఇంటికి. ఇట్లా 10 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇక్కడ, ఖచ్చితంగా అటెండ్ కాండి అని. సరే అని చెప్పేసి నేనైతే డెఫినెట్గా అటెండ్ కావాలి, నాకు ఇది నచ్చింది, నాకు ఇది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి నేను ఆ 10 days అక్కడ క్లాసెస్ విన్నాను. చాలా చక్కగా, చాలా అద్భుతంగా ఉన్నాయి. విన్నాక లాస్ట్ రోజు పత్రి సార్ని పిలిపించారు అక్కడ. పత్రి సారు వచ్చినారు. పత్రి సారు ఒక మాక్సిమం కొంతమంది మెంబర్స్ను, పిరమిడ్ మాస్టర్స్ను ఒక సైడ్కి నిలబెట్టినారనమాట. చాలా వందల మంది వచ్చినారు అక్కడ. చాలా బాగా జరిగింది కార్యక్రమం కూడా. మార్కెట్ యార్డ్ దగ్గర చేశారు, చాలా అద్భుతంగా చేశారు. ఫుడ్ అరేంజ్ చేశారు, ధ్యానము, సత్సంగము అన్నీ అయిపోయినాయి. అంత వందల మంది అక్కడ వచ్చినారు. అక్కడ సార్ ఒకటే అడిగారు, ఇక్కడ ఈ 10 రోజుల కార్యక్రమాలు జరిగాయి కదా, మరి ఇక్కడ ఎంతమంది ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని అడిగాడు. అన్ని వందల మందిలో మేము లేచి సమాధానం చెప్పలేకపోయాం. ఏం చెప్పాలో అసలు మనకేం తెలియదు కదా. స్టార్టింగ్ ఏం తెలుస్తుంది? అందరు ఎక్స్పీరియన్స్ చేశారు, అంతా చాలా బాగుంది, చక్కగా ఉంది అని చెప్పేసి నేను ఇంకా ఏం చేశానంటే, సరే నా లోపల నాకు నేనే ఓకే, నేను ఈ ధ్యానాన్ని వదలను, ఇది ఖచ్చితంగా ఇలాగే కంటిన్యూ చేస్తాను, నాకు ఇది చాలా బాగా నచ్చింది
అని చెప్పేసి నేను ఆ విధంగా ప్రయాణం మొదలుపెట్టినాను. మొదలుపెట్టినాక ఇంగ మెల్లిమెల్లిగా నాకు వచ్చే ఎక్స్‌పీరియన్సెస్ అవన్నీ నాకు కొంచెం భయాన్ని, కొంచెం ఆనందాన్ని, కొంచెం ఇంకా ఏవేవో ఆలోచనలు కలిగించాయి నాకి రకరకాలుగా. అంతవరకు ఆ 10 డేస్ క్లాసెస్ అయిపోయినాక ఇంక నేనెవరిని కలవలేదు. ఎవరితోనూ కాంటాక్ట్‌లో లేను. కాకపోతే ప్రేమ్‌నాథ్ సారు అక్కడ వచ్చేసి హ్మ్. చోడేశ్వరమ్మ గుడిలో చాలా క్లాసెస్ నిర్వహించి వెళ్ళాడంట సారు. నాకు తెలీదు ఆ విషయం. ఇంకా అప్పటికప్పుడు నేనొకసారి ఆహ్, ప్రేమ్‌నాథ్ సార్‌ని అడిగాను. "ఏ ఊరు నీది?" అన్నారు. సారు అంటే నాది ఇట్లా ఆత్మకూరు సార్ మాది ఆత్మకూరు అని చెప్పినాను. అని చెప్తే, "ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఏం చేసినావు నువ్వు ఇన్ని రోజులు? ఇక్కడ ఎన్ని క్లాసెస్ జరిగినాయి తెలుసా ఇక్కడ ఆత్మకూరులో? నువ్వెందుకు అప్పుడు రాలేదు? నువ్వెందుకు కనపడలేదు?" నాకసలు ఇన్ఫర్మేషన్ లేదు సార్. నాకు తెలీదసలు అక్కడ క్లాసులు జరుగుతున్నాయని తెలీదు. ఏం తెలీదు. అందుకు నేను రాలేకపోయినాను అని చెప్పినాను. అలాగా ఇంకా ఒకరొకరితో పరిచయాలు ఏర్పడడం, నంబర్స్ సేవ్ చేసుకోవడం, వాళ్ళతో కాంటాక్ట్ ఉండడం, తర్వాత ఎక్కడెక్కడ క్లాసెస్ జరుగుతుంటే అక్కడక్కడికి వెళ్ళడము. ఇట్లా ఉంటున్న క్రమంలో ఇంకా నంద్యాల మాస్టర్సు, తర్వాత మారం శివప్రసాద్ సారు, తర్వాత కర్నూల్ మాస్టర్సు అందరూ ఏం చెప్పినారంటే, "నువ్వు సెంటర్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలి" అన్నారు. ఖచ్చితంగా సెంటర్ ఉంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది. అందరికీ తెలుస్తుంది ఇక్కడ ఈ ధ్యానం జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. నాకేమనిపిస్తుంది అంటే, నేనేమన్నా ఇది మానుతానా? ఏమన్నా నేను ఇదేం మానుకోను కదా! నాకిది బాగా నచ్చింది. అద్భుతంగా ఉంది. ఇంక సెంటర్ ఎందుకు? నేను నడుతున్నాను కదా! చాలా అద్భుతంగా నడుస్తున్నాను కదా! చాలా జరుగుతుంది కదా! ఇక్కడ కార్యక్రమం అది. నా వంతు నేను చేయగలిగినంత నేను చేయగలుగుతున్నాను కదా! ఇంక మళ్ళీ సెంటర్ ఎందుకు? అని చెప్పేసి ఎలా ఒకరమంటే అన్నిటికి భారమైతుంది కదా! ఎవరు భరిస్తారు? అని ఒక విధమైన ఆలోచన నాకి. అందరూ చెప్తున్నారు. కానీ నా మైండ్ తీసుకోలేదు. అది అందరూ చెప్తున్న విషయాన్ని నా మైండ్ తీసుకోలేదు. సరే చూద్దాంలే అన్నట్టుగా నేను వదిలేసున్నాను. ఇంకా వదిలేసున్నాక మళ్ళీ ఇంకా మారేశ్వర సార్ కాంటాక్ట్ అవ్వడము. ఎంతైనా ఆత్మకూరంటే సార్ కాబట్టి సార్ కాంటాక్ట్ అవ్వడము, మాట్లాడడము ఇవన్నీ చేసేవాడనమాట. ఒకసారి ఏం చేశాడంటే మారంశెట్టి సారు కర్నూల్ బుద్ధ పిరమిడ్‌కి మన పత్రి సార్ వస్తున్నారు. నువ్వు ఖచ్చితంగా రా. మీరు రాండి ఇద్దరు కలిసి రాండి అని ఒక మేడం ఉండున్నారు. తను నన్ను ఇద్దరిని ఖచ్చితంగా కలవండి ఇద్దరు కలిసి. సార్ వస్తున్నారు. అప్పుడు నేను కూడా వస్తాను. సార్‌తో మనం ఆశీర్వాదం తీసుకుందాము. ఆత్మకూరులో ఇట్లా సెంటర్ ఓపెన్ చేస్తున్నామని అడుగుదాము. చెప్దాం సార్‌కి అని అన్నారక్కడ. సరే అని చెప్పేసి తనేమో డ్రాప్ అయిపోయింది. నేను రాను నాకు వర్క్ ఉంది అని చెప్పేసింది తను. సరే అని చెప్పేసి నేనొక్కదాన్నే వెళ్ళాను. వెళ్ళినాక ఇంకా అందరూ అక్కడ చుట్టుపక్కల చాలా మంది కూర్చున్నారు. సార్‌తో మాట్లాడుతున్నారు. ఆ! సడెన్‌గా మారం శివప్రసాద్ నన్ను పిలిచి, "ఈ మేడము ఆత్మకూరులో సెంటర్ ఓపెన్ చేస్తుందంట" అని సారు చెప్పేసినారనమాట నన్ను పిలిచి అక్కడ. అని చెప్తే నన్ను నాకెళ్ళి చూస్తున్నారు పత్రి సారు. చూసి ఓకే. అని చెప్పేసి సారు బ్రహ్మాత్మ పిరమిడ్ కేర్ సెంటర్ పెట్టుకోండి మేడం అని సార్ చెప్పినారు. చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరితో ఆ పేరు కూడా పలికిచ్చినారు. అక్కడే నామకరణం గూడా జరిగిపోయింది. సార్ నన్ను చూస్తూనే వెంబడే బ్రహ్మాత్మ పిరమిడ్ కేర్ సెంటర్ పెట్టుకో అని చెప్పినారు సారు. సరే ఓకే. ఒక నిర్ణయానికొచ్చేసానింక. సరే పెడదామింకా అని చెప్పేసి. సెంటర్ ఓపెన్ చేద్దాంలే. అది ఎందుకు చెప్తున్నారో ఏమో తెలీదు కదా మనకు. పెడదాంలే అని చెప్పేసి ఇంకా మా ఇంటి పక్కనే కదా! ఎక్కడేం కాదు. ఎంతో దూరం వెళ్ళాలంటే మనకు చాలా టైం తీసుకోవాల్సొస్తది అని చెప్పేసి ఇంటి పక్కనే అక్కడ ఇక్కడ వెతికి ఎక్కడ మనకు సెంటర్‌కు రూమ్ బావుంటుంది. ఫెసిలిటీస్ అన్నీ చక్కగా ఉంటాయా అని చెప్పేసి అన్నీ చూసుకొని ఒక ఇల్లు నేను ఎన్నుకున్నాను ఇంటి పక్కనే.
అక్కడ పెట్టుకున్నాను. అక్కడ స్టార్ట్ చేసినాక ఇంకా ఒక రూమయితే తీసుకున్నాం. ఒక ఇల్లయితే తీసుకున్నాము. చేయాలి అని చెప్పేసి సార్ చెప్పినాడని చెప్పేసి. ఇంకా మనం పెట్టాలి అంటే మనకు ఏం కావాలి? పిరమిడ్ సెట్టింగ్స్ కావాలి. పిరమిడ్ సెట్టింగ్స్ కావాలి. తర్వాత ఇంకా, ఇంకా ఒకరొకరు అందరూ వచ్చిపోతారు. మాస్టర్స్ ధ్యానం చేసుకుంటారు. తర్వాత క్లాసెస్ నిర్వహించొచ్చు అని చెప్పేసి ఇంకా సెట్టింగ్స్ కోసం అటు ఇటు అన్వేషణ చేసి ఆత్మకూరులో ఎక్కడ ఎవరు ఈ పిరమిడ్ సెట్టింగ్స్ చేసిస్తారు అని చెప్పేసి నేను అన్ని చాలా చాలా షాపులు తిరిగాను నేను. అంతా తిరిగినప్పుడు నేను ఒక అబ్బాయి నాగేంద్ర అని చెప్పేసి ఇద్దరం తిరిగామనమాట. ఎక్కడ చేస్తారు పిరమిడ్ సెట్టింగ్స్ అని చెప్పేసి. ఐరన్‌వే చేపిచ్చేసామనమాట. ఇంకా తర్వాత మెల్లిగా అవి సెట్టింగ్స్ వచ్చేసాయి. ఒకటి అంటే అక్కడ ఒక 10 షాపులుంటాయి. 10 షాపులలో అడుగుతూ వస్తే ఒక షాప్ అతను నేను చేస్తాను అని చెప్పినాడు. నేను 2 మోడల్స్ చూపించినాను వాళ్ళకి. ఆ 2 మోడల్స్‌ని కలిపి ఒకటి చేస్తానని చెప్పినాడు. ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. చాలా బావుంటుంది. నేను నీకు చేసిస్తాను అని చెప్పినాడతను. సరే హమ్మయ్య! ఇగ ఉన్నది ఒకటే ఒక షాపు. ఆ షాప్ గూడా ఒకవేళ అతను నేను చెయ్యనంటే, ఏంట్రా బాబు పరిస్థితి? ఎక్కడికెళ్ళాలి? ఎవరినడగాలి? అనుకుంటూ అతన్ని సందిగ్ధంగానే అడిగాం. మాకు ఇట్లా కావాలి, ఇది కావాలి చేసిస్తావా? ఓకే. నేను చేసిస్తానన్నాడు. అని అన్నీ మాట్లాడేసి అమౌంట్ అంతా మాట్లాడేసి ఆ తర్వాత ఆ పిరమిడ్ సైజ్ చూపిచ్చాము. పిరమిడ్ సైజ్ చూపిస్తే ఆ సైజ్ సెట్టింగ్ చేపిస్తానన్నారు. సరే ఆ సైజ్ సెట్టింగ్ అంటే తీసుకొచ్చి అక్కడ పెట్టేసాము. అవి ఎప్పుడైతే ఒకటొకటి వచ్చి ఆ రూమ్‌కు చేరుకున్నాయో, అప్పుడింక మాకు ఓన్ హౌస్ లేదనమాట. ఓన్ హౌస్ లేకపోయేసరికి ఇంకా అక్కడే స్థలం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది ఆ స్థలం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. చాలా మంది, లెక్కలేనంత మంది. హ్మ్. ఆల్‌మోస్ట్ ఊర్లో ముక్కాలు భాగం ప్రయత్నం చేశారు. ఆ ల్యాండ్ కోసమని. ఎంతోమంది ప్రయత్నాలు చేస్తే ఎవరికీ అది వర్కౌట్ అవ్వలేదు. అది ఆ స్థలం కూడా ఎవరిది అంటే మాకు పాలు పోస్తాడనమాట. అతని భార్య వాళ్ళ పుట్టింటోళ్ళదనమాట. కాబట్టి మాకది వర్కౌట్ అయ్యింది. అని చెప్పేసి చాలా అద్భుతంగా మాకు అవి పెట్టినాకని ఆ స్థలం కూడా మేము అమ్ముతాము ఆ స్థలము. మాకు అమౌంట్ కావాలి. ఎవరు తీసుకుంటామంటే వాళ్ళకివ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అక్కడ వాళ్ళంటున్నారనమాట. సరే అని చెప్పేసి ఇంకా మేము రేట్ మాట్లాడినాము. అంతా అయిపోయింది. అతన్ని పిలిపించినాము. తెల్లారేసరికి అతను ఆహ్, అపోజిట్ పార్టీ వచ్చేసి నేను ఈ స్థలానికి ఇంత అమౌంట్ ఇస్తాను. ఇంకా ఒక 1,00,000, 2,00,000 నేను ఎక్కువ ఇస్తాను. నాకది ఇచ్చేయండి అని చెప్పేసి అక్కడ ఇంటి దగ్గరికి వెళ్లి అతనితో బేరం ఆడేసినాడనమాట. అంతా అయిపోయినాక ఇంక మళ్ళీ తర్వాత ఇంకా ఎదురు చూస్తున్నాను నేను. 6 అయింది, 7 అయింది, 8 అయింది, 9 అయితుంది. నేను చాలా చాలా ప్రయత్నాలు చేశామనమాట. ల్యాండ్ కోసం అని చెప్పేసి లెక్కలేనంత ప్రయత్నాలు చేశాం. కానీ నాకు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడ దొరకలేదు. ఎక్కడ చూసినా గూడా సేమ్ పొజిషన్ ఇలాగే జరుగుతూ వచ్చిందనమాట. మేము ముందు రోజు మాట్లాడతాము. మరుసటి రోజు ఇంకొక పార్టీ వచ్చేసి ఇంకొక రేట్ మాట్లాడి తీసుకువెళ్ళడం అనమాట. నాకింకా ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. అది నాకర్థమైపోయింది. ఇంకా ఇది గూడా ఇలాగే వెళ్ళిపోతది అని చెప్పేసి, అప్పుడు మా అమ్మ, మా నాన్న దిగారు. నేను ఇంకా దానికోసం అని చెప్పేసి ఇంకా నేను ఎలాగో నాకు అన్ని ఎక్స్‌పీరియన్స్ అయింది కదా! మిగతా ల్యాండ్‌లన్నీ అలాగే పోగొట్టుకున్నాం గదా! ఇది గూడా అలాగే పోతదమ్మా. నువ్వు జాగ్రత్త పడు. తొందరగా ఫోను చెయ్యి మాట్లాడు అతనితో అని చెప్పేసి, అలా మాట్లాడేసి ఆ విధంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం అంతా మన పత్రి సారు నన్ను చూస్తూనే పేరు కూడా చెప్పేసినారు. ఇంకా కొద్ది రోజులు ఆగండి లేకపోతే ఇంకోటి అని చెప్పకుండా మనకు అందరికి అలాగే చెప్తూ వచ్చినారు సారు ప్రతి ఒక్కరికి కూడా. నాకక్కడ ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం అందడంతో అంతా చాలా మిరాకిల్ జరిగిపోయాయన్నమాట. ల్యాండ్ తీసుకోవడం కాడ్నుంచి ఇల్లు కట్టడం వరకు కూడా. ప్రతి ఒక్కటి మిరాకిల్ జరిగింది. చాలా అద్భుతంగా అక్కడ వర్క్ చేసేవాళ్ళు కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ చక్కగా జరిగిపోయాయి. అయితే ఏమైందంటే కరోనా టైంలో అప్పుడు కరోనా వచ్చింది.
కరోనా రావడంతో ఇంకా సరే అని చెప్పేసి ఇప్పుడు ఈ టైం మనకు ఇది వర్కౌట్ కాదు. ఎవరు రావట్లేదు సెంటర్‌కి. ఈ సెంటర్ ఊకే రెంట్ కట్టడం అదంతా వేస్ట్ కదా! అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఓ పక్క ఇల్లు కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంకో పక్క మేము అది సెంటర్ అంతా ఖాళీ చేసేసి సెట్టింగ్స్ అన్నీ తీసుకొని వేరే వాళ్ళకందరి దగ్గరికి షిఫ్ట్ చేసేసినాను. అందరూ ఒక దగ్గర పెట్టుకోనికి కాదు కాబట్టి. అంటే మన ఒక పత్రిసారియం యొక్క వాక్కులో అంత పవర్ ఉంది. అంత అద్భుతమైన శక్తి ఉంది. ఆయన ఆలోచన చేసే విధానం కానీ, ఆయన చెప్పడం కానీ, అన్ని విధాలుగా ఏ విధంగా చూసినా గూడా నాకు ఇంకా నేను చెప్పబోయే విషయాలలో మీకు కొన్ని అర్థమైతాయి. అంత అద్భుతంగా జరిగిపోయిందనమాట. ఆ సెంటర్ ఖాళీ చేసేసాము. ఇల్లు కట్టుకున్నాము. చాలా అద్భుతంగా నిర్మాణం అది అయ్యింది. ఇంకా ఓపెనింగ్ అయిపోయింది. ఓపెనింగ్ కూడా. ఈ ఓపెనింగ్ అవ్వకముందు కూడా ఇంకా మళ్ళీ చాలా సార్లు బుద్ధ ఫిల్మ్‌కి సారొచ్చేవాళ్ళు. తర్వాత కర్నూల్‌కి ఒకరింటికి గృహప్రవేశానికని సార్‌ని పిలిపించుకున్నాడనమాట. మొన్న సత్యం సార్ అనమాట. సత్యం సార్ ఆయన్ని పిలిపించుకున్నాడు. మన పత్రి సార్‌ని. పిలిపించుకున్నప్పుడు నేను అప్పుడు కూడా వెళ్ళాననమాట అక్కడికి. సార్ దగ్గరికెళ్ళాను. సార్‌తో మాట్లాడాము. సార్‌ని కలిసాము. సార్‌కి దగ్గరగా కూర్చొని ఆయనకు సేవ చేయడం కానీ, అదంతా చాలా అద్భుతంగా జరిగిపోయింది. ఆహ్, అక్కడ సార్‌కు సార్‌తో అంటే అప్పుడు సార్‌కి నా మీద కొంచెం దృష్టి పడింది. ఈమెకు కూడా ఏదైనా వర్క్ అప్పచెప్పాలి. నాకు కూడా ఒక వర్క్ ఇప్పుడు పత్రి సార్ చెప్పారని చెప్పేసి చాలా మంది అద్భుతంగా వర్క్ చేస్తున్నారు కదా! సారు అలాగే ఇచ్చుకుంటూ వచ్చినారు కదా! ఆ విధంగా నాకు కూడా సారు అలా చెప్పాలి అని చెప్పేసి సారు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్నాక ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి బుద్ధ ఫిల్మ్‌డికొచ్చారు. అక్కడ నంద్యాలలో కలవడం అయిపోయినాక బుద్ధ ఫిల్మ్‌డికొచ్చారు. బుద్ధ ఫిల్మ్‌డికొచ్చినప్పుడు నేనప్పుడు సారు పైనే ఉన్నారు. కిందికి రాలేదు. పైన అప్‌స్టైర్‌లో రూమ్‌లోనే ఉన్నారు. మేమందరం కూడా సారొచ్చారని చెప్పేసి అందరం అక్కడే చాలా మంది వెయిట్ చేస్తున్నాము. సారు పిలిస్తే లోపలికెళ్ళాలని జెప్పేసి. సారప్పుడు మహిళలు ఫస్టు అని చెప్పేసి మమ్మల్ని ఫస్ట్ లోపలికి పంపించారు సారు. సార్ ఇట్లా ఆత్మకూరు నుంచొచ్చాను. మాది లత సార్ నేను అని చెప్పేసి సార్‌తో మాట్లాడిస్తే సారప్పుడు మళ్ళా అప్పుడు సారు నన్ను గుర్తించి ఓకే. అని చెప్పేసి ఇట్లా సైగ చేసి సారు మాట్లాడలేదు. సైలెంట్‌గున్నాడు. అట్లా సార్‌తో షేక్ హ్యాండ్ ఇస్తే కూడా సార్ తీసుకోలేదు. సారు మాట్లాడినాము. అన్నీ చెప్పినాను నేను. సార్ సార్ ఎక్కడా లేరు మేడం. ఏమన్నారంటే సారు మన దగ్గరే ఉన్నారు మేడం. సార్ ఎక్కడా లేరు, మనతోనే ఉన్నారు. హ్యాపీ హ్యాపీగా ఉన్నాం. ఇంకా సారు బాహ్యంగా కన్నా ఆత్మపరంగానే చక్కగా వర్క్ చేస్తున్నారు. హ్యాపీగా ఉండాలి. బాధ ఉంటుంది కానీ తప్పదు. ఓకే ఓకే మేడం. ఆయన మన పక్కనే ఉన్నారు ఇప్పుడు. క్లాస్ జరుగుతుంది, క్లాస్ పక్కనే ఉన్నారు. మీ పక్కనే ఉన్నారు సార్ కూడాను. అలా సార్‌తో మాట్లాడినాము. మారం శివప్రసాద్ సార్ ఏమన్నారంటే, "మేడం ఇప్పుడు మన పత్రి సారు ఒకటి సెంటర్‌కి నామకరణం చేశారు కదా! ఆ బోర్డ్ పక్కకు పెట్టేసి, నేను లాహిరి మహాశయులు అని చెప్పేసి ఇంకొక బోర్డ్ తయారు చేసి సెంటర్‌కి పేరు మారుద్దాము" అన్నారు. అంటే సరే ఓకే అని చెప్పేసి నేను అందరిని అడిగాననమాట. పత్రి సారు నాకు ఆల్రెడీ చెప్పారు. పలానా పేరుతో సెంటర్ పెట్టుకోమని.
మళ్ళీ సార్ ఇలా అంటున్నాడు. ఎట్లా ఏం చేయాలి అని అందరితోనూ కన్సల్ట్ అయ్యాను. అడిగితే లేదు అన్నారు. మొన్న ప్రతిసారి ఏ పేరైతే చెప్పారో ఆ పేరుతోనే ఉంచుకోండి మేడం, మార్చొద్దండి అన్నారు. సరే అని చెప్పేసి ఇంక నేను మార్చడానికి సిద్ధంగా లేను. అదే బోర్డే పెట్టేసుకున్నాను. దీనికన్నా ముందు మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. ఒకసారి నేను మా అమ్మోళ్ళ ఇంటికెళ్ళాననమాట. అది ఆహ్, శరీరానికి ఒక ఒక చోట అంతే ఎంతని చెప్పొచ్చు అంటే, ఇంత పెద్దగా, చాలా పెద్దగా శరీరానికి ఒక చోట అది అది చర్మం అంతా బ్లడ్ అంతా ఆహ్, కనపడుతూ అక్కడ దానికి విపరీతమైన దురద అన్నమాట. మా అమ్మ అనేది, అది గీరి, 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 గీరి చేతులు నొప్పి పెడుతున్నాయని బాధపడేదన్నమాట అమ్మ. అమ్మ బాధపడుతుంటే నేను ఒకసారి ఆ జబ్బుతో నేను మాట్లాడానన్నమాట. అమ్మ బాధ చూడలేక. "ఎందుకు ఆమెను అంత ఇబ్బంది పెడుతున్నావు నువ్వు? ఇది నీకు సమంజసం కాదు. ఇబ్బంది పెట్టొద్దు తనని. తనేదైనా తప్పో, ఏదో ఒప్పో ఏదో చేసి ఉండింటే గన దానికి తగ్గ పరిష్కారం ఇంకోటి వేరేదేమి దొరకలేదా?" అని నేనడిగాను. సరే నేను అన్నింది. ఆ జబ్బేమనిందంటే, "సరే నేను మీ అమ్మ నుంచి విడుదలైతాను. నువ్వు తీసుకుంటావా?" అనింది. "నేను నీ దగ్గరకొచ్చేస్తాను మరి" అని నన్నడిగింది. అన్నాక సరే నేను పలికి పలకక సమాధానం ఇచ్చినాననమాట. ఆ సమాధానం ఇచ్చినాక కొద్ది రోజులకి నాకు విపరీతంగా అది నొప్పి తీసి దురద పెట్టడము, నొప్పి తీయడము స్టార్ట్ అయింది సడెన్‌గా. స్టార్ట్ అయింది. సరే అని చెప్పేసి ఇంక అంతలోకి ఆహ్, ఈయన రామ్మోహన్ సారు, బుద్ధా ఫెర్మిట్ రామ్మోహన్ సారు మా నంబర్‌లన్నీ తీసుకున్నారనమాట. మాకందరికీ సారొస్తున్నాడంటే గన వెంబడే మెసేజ్ చేసేవాళ్ళనమాట. సార్ పత్రి సారొస్తున్నారు అని చెప్పేసి. అట్లా చెప్పినప్పుడు నేను వెళ్ళాను. ఓకే. సారొస్తున్నారు కదా! వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాననమాట. సార్ ఎక్కడో కూర్చున్నారు. మేమెక్కడో కూర్చున్నాము. అసలు సార్‌కి అందుబాటులో గూడా లేము. చాలా దూరంగా ఉన్నాం. అట్లా కూర్చొని అక్కడ ధ్యానం జరుగుతుంది. ఆయనది సత్సంగం జరుగుతుంది. ఆయన స్పీచ్ ఇస్తున్నాడు. ఒక పక్క ధ్యానం చేపించినాడు. చాలా మంది వచ్చినారు బుద్ధా పిరమిడ్‌కి. అక్కడ జరుగుతున్న ఆ క్రమంలో సార్ దగ్గరే కూర్చోవాలా, సార్‌తో షేక్ హ్యాండ్ తీసుకోవాలా అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా! సార్‌తో మాట్లాడాలనిపిస్తుంది. సార్‌తో షేక్ హ్యాండ్ తీసుకోవాలనిపిస్తుంది. సార్ దగ్గరనే ఉండాలనిపిస్తుంది. అలా సరే అంతా అయిపోయినాకైనా ఖచ్చితంగా షేక్ హ్యాండ్ తీసుకోకుండా పోవాలా ఎటెదిరిగి అని చెప్పేసి అక్కడ కూర్చొని ధ్యానం చేశాను. అమ్మది వచ్చిన ఆ యొక్క దాన్నేమంటారో తెలీదు నాకైతే. అది నా దగ్గరికొచ్చేసిందని చెప్పాను కదా! అది 2 రోజులయిందంతే. నేను దాని గురించి బాధపడబట్టి. దాన్ని నేను ఆ రోజే సారొచ్చినారని చెప్పేసి ఇవన్నీ ఒక లెక్కలు చేసేదేమి లేదనమాట. ఇవన్నీ పట్టించుకునేది చాలా తక్కువ. ఇవ ఇట్లాంటివన్నీ ఏమి పట్టించుకోను. ఎందుకంటే మనకు ధ్యానం తెలుసు. ధ్యానం ద్వారా ఏదైనా మనకు సాధ్యమైతుందని తెలుసు. అని చెప్పేసి ఇంకా నేను అక్కడికి వెళ్లి అక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానం చేసేసి తర్వాత సార్‌తో అయిపోయినాక షేక్ హ్యాండ్ తీసుకొని టిఫిన్ తిని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఆత్మకూరుకొచ్చేసామనమాట. ఇంత డిస్టెన్స్‌లోనే నాకు మొత్తం రిమూవ్ అయిపోయింది. ఇంటికొచ్చి రాకనే. నార్మల్ స్టేజ్‌కొచ్చేసింది. 2 డేస్ బాధపడుతుండేది. ఇంకొకసారి ఏమైందంటే
ఇట్లాంటివి చాలా చాలా మిరాకిల్ అన్నమాట. మా సారు ఇంట్లో ఒటగుల్లలేసి ఆయన బాధపడేవాడు. ఆయన అట్లా బాధపడుతున్నప్పుడు నేను కూడా ఇలాగే సేమ్ ఇదే పొజిషన్. ఇలాగే చేసేసి ధ్యానం ద్వారా నేను ఆయన దగ్గరున్నదంతా నా దగ్గరకొచ్చేసిందనమాట. అయితే అమ్మది తీసుకున్నప్పుడు మటుకు చాలా బాధపడ్డాను 2 డేసు. ఈయన దగ్గరది తీసుకున్నాక సరిగ్గా మళ్ళా కర్తాల్లో ధ్యాన మహాచక్రం జరగడము అది స్టార్ట్ అయింది. ఈయనకొచ్చిన ఈయనకు వచ్చింది 2 ఒడుగుడలు. ఒడగుల్లలు 2 వచ్చినాయి. ఒకటి మోకాలికొచ్చింది. ఒకటి ఇక్కడొచ్చిందనమాట. అదంతా బ్లడ్ క్లాట్ అవుతుంది. తర్వాత తడి తడిగా ఇంకా షర్ట్ అంతా నానిపోతుందనమాట ఆయనకి. అట్లనే పెట్టుకున్నాడు. దాన్ని అంతా ఏ అంగేసుకున్నా గూడా ఆ అంగీకే కారుతుంది. చానా నరకం గదా! అది వడగుల్ల అంటే. 2 అనుభవించినాడు. రెండిటిని నేను చూడలేకపోయినాను. ఆ 2 చూస్తే చాలా నరకంగా అనిపిచ్చింది నాకే. ఆయన బాధను చూడలేక దాన్ని గూడా నేను స్వీకరించేసాను. అదేమైందంటే ఆయన దగ్గరున్నప్పుడు అంత నరకం చూపిచ్చింది కానీ, నాకైతే మొత్తం మొఖానికి అన్నీ ఎక్కడ రాలేదు నాకు. బాడీలో ఎక్కడ రాలేదు. మొత్తం ఒక 15 వచ్చినాయి. ఎంచుకుంటే దాదాపు 15 ఉంటాయి. ఇంకా లైన్‌గా స్టార్ట్‌గా ఒకటొకటి అన్నీ వస్తున్నాయన్నమాట. అవన్నీ ఎలా వస్తున్నాయంటే ఒక మొటిమల రూపంలో చిన్న చిన్నగా ముఖం అంతా మచ్చలుండిపోయింది. అవి నయమయ్యి కాక సరిగ్గా మచ్చలు మచ్చలు ఇక్కడంతా ఎక్కడ చూసినా కూడా ముఖం అంతా మచ్చలు మచ్చలు ఉండిపోయింది. అలాగే ఉండిపోయిందనమాట. కాకపోతే వాళ్ళు అనుభవించినంత నరకం మనం అనుభవించమనమాట. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తుంటాం కాబట్టి. అది నాకెప్పుడు అర్థమయ్యిందంటే ఆహ్, ఒకసారి అక్కడ నేను కడతాలో మారేశ్వర ప్రసాద్‌ని కలిసాననమాట. కలిసినప్పుడు "ఏంటి ఎందుకు అట్లా తయారైనావు? ఏమైంది?" అని అడిగాడు. అడిగితే "సార్ ఇట్లా అయింది సార్" అని చెప్పాను. అప్పుడన్నాడాయన ఏమన్నారంటే, "అంతేలే ధ్యానం చేసేటోళ్ళకు ఇవన్నీ ఆటలాగా అయిపోతాయి. చాలా సింపుల్‌గా అన్నీ నయమైపోతాయి" అని చెప్పారు. అవునా! అందుకనేనా అట్లా కాకుండా నాకు ఇలా అయ్యింది అని నాకప్పుడు అర్థమయ్యింది. ఎప్పటికప్పుడు ఎక్కడ ఉన్నా కూడా పత్రి సార్‌తో కలవడం కానీ, షేక్ హ్యాండ్ తీసుకోవడం కానీ అలా జరిగేదనమాట. కాకపోతే ఇంకోటేంటంటే ఆ కడతాల్లో హ్మ్. స్టేజ్ మీదని ధ్యానానికి కేటాయించుకోవాలా అనేది నాదొక ఇష్టం. స్టేజ్ మీదనే అందరూ కూర్చుంటారు. అందరూ ధ్యానం చేస్తారు కదా! సరే నేను కూడా పత్రిసార్ కాడని అట్లా ఆ స్టేజ్ మీద కూర్చొని చేస్తే చాలా బావుంటుంది కదా! అని చెప్పేసి 2:30, 3కే నిద్రలేసి, స్నానం చేసి రెడీ అయిపోయి, అందరితో పాటు రెడీగా ఉండి స్టేజ్ దగ్గర కూర్చొని ధ్యానం చేయడం అన్నమాట. అట్లా స్టేజ్ దగ్గర కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఎంత ఎంత ఆనందంని అనుభూతి చెందినానంటే, ఆ ధ్యానం నుంచి లేస్తూనే ఎంత విపరీతమైన ఆనందం అంటే, అంత ఆనందము. అంత అనుభూతి అంత రియలైజ్ అయినామనమాట. ఆ ధ్యానం ద్వారా. ఇంకా అక్కడే స్టేజ్ మీదనే కొద్దిసేపు అలా దగ్గరగా ఉండి సార్‌ని చూడడం కానీ, సార్‌తో షేక్ హ్యాండ్ తీసుకోవడం గానీ, ఇలా అద్భుతంగా సాగిపోయింది. అయితే ధ్యానమా చక్రానికి పోయిన ప్రతిసారి 2012 నుంచి కూడా 2012 అయితే నాకు కొత్తగా కడతాల్ పరిచయము. 2012 కొత్తగా పరిచయం కాబట్టి నాకంతగా ఎక్కడ ఏముండేది ఏమి తెలీదు. 2013, 14 నుంచి ఇంకా నేను స్టేజ్ మీదనే ధ్యానానికి కూర్చోవాలా, ధ్యానం చేయాలా అని చెప్పేసి ప్రతిసారి అక్కడ
అక్కడే ఆ ప్లేస్‌లోనే సార్‌కు దగ్గరగా కూర్చోవడము, ధ్యానం చేయడము. ఇట్లా చాలా అద్భుతంగా అయితే ఉన్న ఎన్ని రోజులుంటానో అన్ని రోజులు అద్భుతం. మహా అద్భుతం. ఎంతో మహదానందం అసలు. అక్కడ ఆ కార్యక్రమాలలో పాల్గొనడం కానీ, తర్వాత సారు వస్తారంటే సార్‌ని చూస్తుండడము. నిజంగా చెప్పాలంటే అదేందో మళ్ళీ ఆత్మీయత, ప్రేమతత్వం. ఆయనను చూడడం అంటే అదేమో తెలీదు మరి. కలిసి మాట్లాడిందైతే తక్కువ. చాలా తక్కువ మాట్లాడాను. కాకపోతే అంత ఒక్క ఇదనేది ఏర్పడిపోయింది. ఎంతో ఎంత ఇష్టమనమాట ధ్యానం అంటే కూడా. సారొస్తున్నాడని తెలిస్తే కూడా ఎంతో హ్యాపీనెస్. ఎంత ఒక్కోసారి సారు మధ్యరాత్రి వచ్చి తెల్లారేలకల్లా ఊరికెళ్ళిపోయేవాడు. మరుసటి రోజు రామ్మోహన్ సారు ఫోటోస్ పెట్టేవాడు. "ఏం సార్ మాకెందుకు చెప్పలేదు సారొస్తున్నారని" వచ్చేవాళ్ళం కదా మేము. "ఎక్కడ మేడం మధ్యరాత్రి వచ్చినాడు. తెల్లారికల్లా వెళ్ళిపోయినాడు సారు. సారు ఉండాలనేం రాలేదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇట్లా వచ్చి ఉండి వెళ్ళిపోయినాడు సారు" అని చెప్పేవారు. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇట్లా ఎంతో అద్భుతంగా ప్రతొక్కటి కూడా. ప్రతిసారి గురు పౌర్ణమి అంటే కూడా తర్వాత ఇక్కడ నందవరంలో శివరాత్రి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా బాగా జరిగేటివి. శివరాత్రి రోజు ఆయనతో అక్కడ టెంపుల్‌కెళ్ళి ఆ కార్యక్రమం చూసుకొని, మళ్ళీ ఇటు నేను మా సార్ ఇద్దరం కలిసి నందవరం వెళ్ళి, నందవరంలో తెల్లవార్దులు ఆడ కూర్చొని, ధ్యానం చేసి, సార్‌తో కంపల్సరీగా షేక్ హ్యాండ్ తీసుకొని అయితే ఇంకా చెప్ చెప్ అంటే కొన్ని విషయాలు నన్ను చెప్పుకోకూడదని అనుకుంటారు. ఒక మేడం రాజేశ్వరి మేడం చెప్పారనమాట. "మేడం మీరు కడతాల్‌కి వెళ్తారు కదా! వెళ్ళినప్పుడల్లా 5,000 మినిమమ్ తగ్గకుండా డబ్బులియ్యండి ఖచ్చితంగా. కడతాల్ కార్యక్రమానికి" అన్నారు. అది స్టార్టింగ్ 2012లో నేను కడతాల్‌కెళ్ళినాను. అయితే నేను ఎవరి దగ్గర ఏం కలెక్షన్ చేయలేదు ఫస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఆత్మకూరులో మాస్టర్స్ ఉన్నారన్న సంగతి సార్‌కు అప్పుడప్పుడుగానే తెలుసు. మన ప్రేమ్‌నాథ్ సార్ కానీ, మారె శివప్రసాద్ సార్ కానీ. నేను ఎట్లనో ఆ మేడం పరిచయం ఎట్లా జరిగిందో నాకైతే తెలీదు కానీ అంతగా గుర్తులేదు. ఆ మేడం పరిచయం ద్వారా, ఆ మేడం చెప్పడం ద్వారా నేను కడతాల్లో ప్రతి సంవత్సరం పోయినప్పుడల్లా 5,000 నేను ఖచ్చితంగా అమౌంట్ నేను ఇచ్చేసి వచ్చేదాన్ననమాట. నేనేం చెప్తున్నానంటే ఎప్పుడైతే మనము ఆ కార్యక్రమాలకు ఇవ్వడం మొదలు పెడతామో, అప్పుడే మన ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. అంటే కొంతమంది అమౌంట్ అంతగా ఖర్చు పెట్టలేరు. మనకేమి ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటారు. ఖర్చు పెట్టాలంటే వెనకాడతారు. చేయలేరు ఆ పని. నేను రాజేశ్వరి మేడం అని చెప్పేసి తను చెప్పిందనమాట. "నువ్వు పోయినప్పుడల్లా ప్రతిసారి 5,000" ఎందుకు చెప్పినారో నాకైతే తెలీదు ఆ విషయం. ఆ మేడం చెప్పినాక నేను 5,000 కట్టడం ఎప్పుడైతే మొదలుపెట్టినానో, ఆ అమౌంట్ కట్టడం మొదలుపెట్టినాల నుంచి నాకసలు
అసలు ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ లేవు. ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా మా షాప్‌ది ఒకసారి ఏమైందంటే హ్మ్. మేమింకా రెంట్ కడుతూ బిజినెస్ అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నామనమాట. కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి నేను ఆ షాప్‌ని అమ్మేయాలనుకుంటున్నాను అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. అపోజిట్ పార్టీ వచ్చేసి ఏం చెప్పినాడంటే హ్మ్. ఈ ఇతను ఏమన్నంటే నేను అమ్ముతానని మాత్రమే జస్ట్ అన్నాడంతే. నేను ఇంత అమ్ముతాను, అంత అమ్ముతానని ఏం చెప్పలేదు. అవతల వ్యక్తి 40 మీద నేను ఇంత ఇస్తానంటే నేను ఇంత ఇస్తా. నేను 10 అంటే ఆయన 11, ఆయన 8 ఈయన 8 అంటే ఆయన 10, ఈయన 10 అంటే ఆయన 11, 12 అట్లా అనుకుంటా వెళ్ళిపోయిందనమాట. ఇక్కడ ఎప్పుడైతే మనము ప్రతి ఇది ఇది చేస్తే ఏమన్నా మనకు ఫలితం వస్తుందేమో అన్న ఆలోచన కూడా లేదు. నాకసలు తెలీదు. ఇలా చేస్తే ఇట్లాంటి ఫలితాలు జరుగుతాయన్న విషయం కూడా తెలీదు. ఆ మేడం ఏదో చెప్పింది. నేను ప్రతి సంవత్సరం అలాగే 2012 నుంచి ఇస్తూ వచ్చినాను. అట్లా నాకు చాలా చాలా ప్రాబ్లమ్స్‌లలో నుంచి కూడా ఎంతో అద్భుతంగా నేను చాలా ఈజీగా, సునాయాసంగా, ఇబ్బంది పడకుండా పడగలిగామనమాట. వర్కర్స్‌ది చాలా ప్రాబ్లమ్ ఉన్నిన్నాది. వర్కర్స్ చాలా ఎంతో దుబారాగా మాట్లాడేవాళ్ళనమాట షాప్‌లో. ఒకసారి ఇలాగే మెడిటేషన్ చేస్తూ నేను ఇంట్లోనే వాళ్ళది మామూలే గదా! ఏం పట్టించుకోవాలి అని చెప్పేసి అలాగే మెడిటేషన్ చేస్తూ అలాగే ఉండిపోయినాను. మళ్ళీ నైటు పడుకోవడంతో ఒక డ్రీమ్‌లో కనపడిందనమాట. అక్కడ షాప్‌లో ఏ వ్యక్తి అయితే మమ్మల్ని సఫర్ చేస్తున్నారో, ఆ వ్యక్తి ఇంకొక చోటికి అతనే సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలా అనుకుంటున్నాడు. బిజినెస్ పెట్టుకోవడం కూడా నేను చూసాననమాట ఆ డ్రీమ్‌లో. చూసాను కానీ 2015 అట్లా చూసుంటాను. తర్వాత హ్మ్. మొన్న మొన్న రీసెంట్‌గా ఒక 5 ఇయర్స్ అయిందంటే అతను మా షాప్ నుంచి అప్పు పెట్టినాడు. అప్పు కట్టేసి అతను వేరే చోట బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు. ఆ వ్యక్తి గుణగణాలు ఎట్లా అంటే అతను హ్మ్. సక్రమంగా పని చేసుకుందాం అనే టైప్ కాదు. మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని కూడా చెడగొట్టే టైప్ అన్నమాట. ఏదైనా అవసరం పడి ఒక చోట ఏదైనా సరుకు సర్దాలన్నా, లేకపోతే వచ్చిన సరుకును పేర్చాలన్నా కూడా ప్రతి దానికి బేరం ఆడడము, డబ్బులు తీసుకోవడము, డిమాండ్ చేయడము. ఇక వర్కర్స్ ప్రాబ్లమ్స్ అందరికి తెలిసిన విషయమే ఇది. అట్లా ఆ విధంగా మనం ఏదైతే ఆశించకుండా ఒక పని చేసినప్పుడు ఇన్ ఇంత ఈజీగా, సునాయాసంగా ఫలితాలను మనం పొందవచ్చు అని నేను తెలుసుకున్నాను. ఇంకొకటి సేవా కార్యక్రమము. ఈ సేవ అంటే నేను కడతాల్లో అయితే నాకు ఆ సేవా కార్యక్రమంలో నేను పాల్గొనలేకపోయాను. ఎందుకో ఏమో తెలీదు మరి. అంటే ఆహ్, అక్కడే కూర్చొని క్లాసెస్ వినడము, సారొస్తారు కాబట్టి సార్‌తో ఉంటూ సార్‌ని చూడాలని ఒక తపన. సార్ ఎక్కడ ఉన్నా కూడా సార్‌తోనే ఉన్నాను అని ఒక ఫీలింగ్. ఆయన ఎంతో అద్భుతంగా నవ్విస్తూ, జోకులేస్తూ, తర్వాత జ్ఞానమిస్తూ ఇవన్నీ మిస్ అయితాను నేను. అక్కడెక్కడో సేవా కార్యక్రమంలో పాల్గొంటూ. అని చెప్పేసి అదే విధంగానే ఫ్రంట్‌లో వచ్చి కూర్చుండేదాన్ని. ఫ్రంట్‌లోనే కానీ లాస్ట్‌లో కూర్చోను. అన్ని చైర్స్‌లలో ఈ పక్క, ఆ పక్క వాళ్ళు కూర్చుంటే కింద నేను కూర్చుండేదాన్ని. ఆ కింద కూర్చుంటే నాతో పాటే అందరూ కూడా అక్కడ జాయిన్ అయ్యేవాళ్ళు. అంత లాస్ట్ ఎందుకు వెళ్ళాలి? ఇక్కడైతే సార్ ఉంటారు కాబట్టి దగ్గరుంటది కదా! బావుంటది అని చెప్పేసి అయితే ఆ సేవా కార్యక్రమంలో పాల్గొనలేకపోయాను కానీ, కర్తాలను అక్కడ కింగ్ చాంబర్‌లో కూర్చొని చక్కగా అద్భుతంగా ధ్యానం చేసుకోవడం కానీ,
అయితే నిద్రపోయేదాన్ని కాదు. అక్కడ అందరూ ఎంతో చక్కగా మనము ఇక్కడ అమౌంట్ మాట్లాడి ఈ పని చెయ్యాలి అని చెప్తే మరి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి కూడా మనం కాపలా కూర్చోవాలి. అట్లా కాకుండా అక్కడ ఎలా చేసేవాళ్ళంటే తెల్లవార్దులు మేల్కొని కాపలా కాసి పిరమిడ్‌లో కావచ్చు, ఇంకా ఇంకా డార్మెటరీస్‌లలో కావచ్చు, ఎంత అద్భుతంగా మేలుకొని ఎవరికీ ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా అలా అలా చేయడంలో చాలా నాకు అద్భుతం అనిపిచ్చింది. నాకు చేయాలని అనిపిచ్చింది. కాకపోతే నేను సార్‌ని మిస్ అయితాను కదా! నేను సార్‌ని చూడలేను కదా! సార్‌తో సారు నవ్విస్తాడు, మాటలు చెప్తాడు. తర్వాత అందరికీ హ్మ్, కొన్ని కొన్ని బుక్సు అక్కడే ఓపెన్ చేస్తారు సారు. అందరికీ ఇస్తారు. అయితే నేను బుక్స్ కోసం అయితే నేను పరిగెత్తలేదు. ఇంతవరకు ఎప్పుడు గూడా అలా చేయలేదు. సార్‌తో ఉన్నట్టుంటది గదా! సార్ చెప్తుంటే విన్నట్టుంటది గదా! ఇంత దూరం వచ్చి సార్ చెప్పిన జ్ఞానాన్ని మనం తీసుకోకుండా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొమనైతే చెప్పినారు కానీ నాకు ఆయన చెప్పే మాటలు, ఆయన ఇచ్చే జ్ఞానము అన్నీ సెల్ ఫోన్ తీసుకొని, ఆ సెల్ ఫోన్ రికార్డింగ్ పెట్టి అన్నీ రికార్డింగ్ చేసుకుండేదాన్ని. ఆయన చెప్తున్న విషయాలన్నీ కూడా. ప్రతి ఒక్కటి కూడా నేను తీసుకునేదాన్ని. ఈ విధంగా చాలా అద్భుతంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఇంటి దగ్గర ఎంత ఇబ్బంది అనిపించినా కూడా పిల్లలకి అందరికి వదిలేసి బుద్ధ పిరమిడ్‌కైతే ఇసయ్యేదాన్ని కాదు. ప్రేమనాథ్ సార్ ఒకటే మాట చెప్పినాడు. ఎక్కడైనా కూడా పత్రి సార్ వస్తున్నాడంటే హైదరాబాద్‌లో గంటలు గంటలు జర్నీ చేసి పత్రి సార్ పలానా చోట ఉన్నారంటే ఆయన కోసం వెళ్ళేవాళ్ళం మేము. మీకు ఇంత దగ్గరగా కర్నూలుకొచ్చినప్పుడు మీరందరూ ఎందుకు కలవరు సార్‌ని? ఆయననెందుకు మీరు మిస్ అవుతున్నారు? అప్పుడు మె మెమోరీస్ అమ్మేవారనమాట కడతాల్లో. 2012, 13, 14, 15 దాదాపుగా కొన్ని సంవత్సరాలు సిమ్ కార్డ్ దాన్ని ఏమంటారు? సిమ్ కార్డేనా? అంటే క్లాసెస్ అవన్నీ దాంట్లో రికార్డింగ్ చేసి పెట్టి అమ్మేవాళ్ళనమాట. ఆ క్లాసెస్ అన్నీ మేము విన్నామనమాట. దాంట్లో చెప్పారు ప్రేమనాథ్ సారు. అక్కడ సారు వచ్చినాడంటే హైదరాబాద్‌లో పలానా ప్లేస్‌కొచ్చినారంటే గంటలు గంటలు జర్నీ చేసి మేము సార్‌ని కలిసేవాళ్ళము. మీకిక్కడ కర్నూలుకొచ్చినప్పుడు, అక్కడికొచ్చినప్పుడు ఎందుకు మీరు కలవరు అనేది నేను ఆడ ఆ మెమొరీలో సారు చెప్పిన మాటలు, ప్రేమనాథ్ సార్ చెప్పిన మాటలు విన్నాను. వినడంతో అవును నిజంగా సార్‌ని అయితే ఖచ్చితంగా మనం మిస్ అవుతాం. మనం పోకుండా ఎందుకుండాలి? ఆయన చెప్పిన మాటలు నేను పట్టుకున్నాను తప్ప, వెళ్ళాలి, వెళ్తే ఇంత అద్భుతంగా ఉంటుంది. మనకు ఇలా అన్ని విధాలుగా మనం లాభం పొందవచ్చు సార్‌ని కలవడం ద్వారా అనే విషయం తెలీదనమాట. చెప్పిన క్లాస్‌లో వినడం ద్వారా ఎప్పుడైతే నేను నా మైండ్‌లోకి అది యేసుకున్నానో, అయితే ప్రతిసారి ఎప్పుడన్నా రాని సంవత్సరానికి 2 సార్లొస్తాడు, 3 సార్లొస్తాడు. ఆయన వచ్చినాడంటే మటుకు విశ్వేశ్‌కొండైతే ఆ అనుభూతి, ఆనందమైతే చాలా ఎక్కువే తీసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది అసలు నిజంగా. సార్‌కి మళ్ళీ బాగాలేదని చెప్పినప్పుడు మాకు నమ్మకం లేదు. సార్ ఎక్కడికి వెళ్ళడు, ఉంటాడు అని మేమనుకున్నాం. చాలా మంది వెళ్లారు చూడడానికి సార్‌ని. సార్‌ని ఒక వీడియోలో చూసామనమాట. చాలా తగ్గిపోయి కనిపించినారు. ఎందుకో సడెన్‌గా ఇంత ఇదిలాగా అయిపోయినారు అని అనుకున్నాం కానీ, మేము ఇంత తొందరగా ఊహించలేదు. కానీ ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ ఒక కొద్ది రోజులు అప్పుడప్పుడు గాని ఇంకా
ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్ ఇంకా లేరు అని చెప్పేసి. కాకపోతే ఇంకా ఒకరు అప్పుడేం మిరాకిల్ జరిగిందంటే, మేమిద్దరమో, ముగ్గురము ఒక క్రూజర్ తీసుకొని బయలుదేరినాం. సార్ ఇంకా లేరు అని తెలుస్తుంది. ఎవరు రామన్నారు అప్పుడు ఆత్మకూరు నుంచి. ఇద్దరం ముగ్గురమో మాక్సిమం సరిగ్గా గుర్తుకు లేదు. ముగ్గురం అనుకుంటా. క్రూజర్ తీసుకొని మేము ముగ్గురం బయలుదేరినాం. వస్తున్న దారిలో మిరాకిల్ ఏంటో నాకైతే తెలీదు. సడన్ గా నాకు ఆలోచన వస్తుంది. బుద్ధాపేట మీరు రామ్మోహన్ సార్‌కి ఒకసారి కాల్ చేస్తే సరిపోతది కదా! సార్ వారు ఉన్నారా అన్న విషయం తెలుస్తుంది కదా నాకు అని చెప్పేసి సార్ కాల్ చేశాను. సార్ కాల్ చేస్తే ఆహ్, అవునా మీరు క్రూజర్ తీసుకొని వస్తున్నారా? సార్ కూడా అప్పుడు రామ్మోహన్ సార్ కూడా బయలుదేరుతున్నాడనమాట. బస్సుకు రావచ్చు, లేకుంటే ఇంకెవరైనా వస్తుంటే రావచ్చు అన్నట్టుగా సార్ కూడా రెడీ అయ్యి మేడం ఇద్దరు కలిసి రావాలనుకున్నారప్పుడు. అప్పుడైతే మటుకు చాలా మిరాకిల్ జరిగింది. నేనసలు ఊహించలేదు. ఇంత అద్భుతంగా జరుగుతుందా అనేది నాకే అర్థం కాలేదు. ఆ క్రూజర్‌కి 10 మంది, 12 మంది వెళ్ళొచ్చు వెళ్ళాలంటే. అట్లా వెళ్తూ వెహికల్ అంతా నిండిపోయింది. మేము ముగ్గురమే అంత అమౌంట్ పెట్టాల్సొస్తదా అనేది ఒక ఇది. సార్ దగ్గరికి వెళ్ళాలని ఒక ఇది. ఎటు ఏమి చేయలేని పరిస్థితి. సరే అని చెప్పేసి ఏదైతే ఏమైంది, మనమే పెట్టుకుందాంపా అని చెప్పేసి ముగ్గురం బయలుదేరి వెళ్ళాం. ముగ్గురం బయలుదేరితే సరిగ్గా ఆడికి చేరుకునేసరికి వెహికల్ ఫిలప్ అయింది. మళ్ళీ అక్కడ కార్యక్రమం అంతా చూసుకొని, సార్‌ని చూసుకొని దగ్గరగా అక్కడ సార్‌ని ఇది చేసినప్పుడు గూడా చూడడం కానీ, అదంతా చాలా ఇది అనిపిచ్చేసింది. చూసాము. మళ్ళీ రిటర్న్‌లో బయలుదేరాము. రిటర్న్ బయలుదేరేటప్పుడు గూడా అప్పుడు మిరాకిలే. పోయేటప్పుడు మిరాకిలే, వచ్చేటప్పుడు మిరాకిలే. పోయేటప్పుడు వెహికల్ ఫిలప్ అయ్యింది. వచ్చేటప్పుడు వెహికల్ ఫిలప్ అయ్యింది. మేము ముగ్గురమే అదంతా అమౌంట్ అంతా మొయ్యాల్సొస్తదేమో 10,000 అవుతుందో ఎంత అవుతుందో తెలీదు. అనుకున్నాం కానీ ఎంతైనా కానీ, ఏమైనా కానీ వెళ్దాం. ఇంకా మళ్ళీ మనం ఆయన్ని చూడనీకి కుదరదింక. ఇదే లాస్ట్ అని చెప్పేసి ఇంకా ఏదేమైనా కానీ అందరికీ చెప్పినాము. మేము బయలుదేరుతున్నాము. మేము వెళ్తున్నాం చూడ్డానికి అని. అందరం కదిలాము. కాకపోతే ఇక్కడ ఏ పని, ఏ కార్యక్రమం పట్టుకున్నా, ఏ కార్యక్రమం ఎలా చేసినా కూడా అన్నిట్లోనూ కూడా మనం అద్భుతమైన ఫలితాలని పొందుతూ వచ్చినాం. మరి అంతకన్నా ముందు నేను చాలా సార్లు ఆత్మకూరులో క్లాసులు జరపాలని ట్రై చేశాను. చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళనమాట. అది కాక రెంటెడ్ హౌస్ కాబట్టి ఆహ్, ఇంట్లో సౌకర్యం చాలా తక్కువగా ఉంటది. సరే అని చెప్పేసి నాకు వీలైనంత తక్కువ సమయాలు నేను చేసుకుంటూ వచ్చినాను. ఆ సెంటర్ ఓపెన్ చేసినాక నాకు ఇల్లు కట్టుకోవడం అంతా అయిపోయినాక, ఇంకా ఇప్పుడు అంటే ఆయన వెళ్ళేలోపు మనల్నందరిని ఒక డైమండ్ లాగా తయారు చేసి, మనకందరికీ ఈ బాధ్యతను అప్పచెప్పి వెళ్ళినానని అనిపించింది. ప్రతి ఒక్కరిని కూడా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దినాను. అలాగే ఎవరికి ఏది కావాలో అది సమయానుకూలంగా అందరికీ సమకూర్చినాడు అని మాకర్థమైంది. అప్పటినుంచి ఇంకా ఇప్పటిదాకా ఆత్మకూరులో క్లాసెస్ నడపడం, మళ్ళీ తర్వాత ఆత్మకూరుకంతా
ఒకటి మైక్ బండి తిప్పుతామన్నమాట. పాంప్లెంట్లు పంచేదేమీ లేకుండా మైక్ బండి తిప్పుతాము. ఇక్కడ పలానా చోట క్లాసెస్ జరుగుతున్నాయి. పలానా మాస్టర్ క్లాస్ చెప్పడానికి వస్తున్నారు. అందరూ రావాల్సిందిగా అని చెప్పేసి. మేడం ఇక్కడైతే నేను ఎందుకంటే అంతకు ముందంట నేను ఆ అద్భుతాలు చూశాను. మనం ఇంత పెడితే ఇంత వస్తుందని నాకు తెలీదు. ఏమీ తెలియనప్పుడే ఎంతో అద్భుతంగా చేశాము. ఇప్పుడు మనకు అన్నీ తెలిసిపోయాయి. అన్నీ తెలిసిపోయినాక, అన్నీ తెలుసుకున్నాక కూడా చేయకపోతే తప్పైతుంది కదా! అని చెప్పేసి ఖర్చు గురించి వెనకాడేది లేదు. వెనకాడకుండా ఇంట్లో అంటూ ఉంటారు. ప్రతి ఒక్కటి ఏదో ఒకటి అంటారు. ఇంత ఖర్చు చేస్తున్నాం అని చెప్పేసి. అంటే సంపాదించేది ఒకరు. ఇంట్లో ఖర్చులు అవన్నీ ఉంటాయి కదా! అంటే ధ్యానం గురించి మనం ఖర్చు పెడుతున్నామంటే వాళ్ళకు తెలీదు. వాళ్ళకు అసలు కథ తెలీదు వాళ్ళకి. అలా అని చెప్పేసి మనం దానికోసం ఆలోచన చేస్తూ అప్పుడు నేను అనుకోకుండా ఎలా చేశాను, ఏది ఎదురు చూడకుండా, ఏది ఆశించకుండా ఇప్పుడు కూడా అదే విధంగానే చేస్తున్నాను. లెక్కలైతే వేసేది లేదు. అలా అద్భుతంగా ఇప్పటిదాకా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైన అవకాశాన్ని కల్పించినందుకు ప్రతిసారి తరపున నాకు ఎంతో ఆ పొందిన అనుభవం కొంచెమైనా కూడా చాలా అద్భుతం. చాలా ఆనందం. ఆ దూరం నుంచైనా కూడా ఎక్కడి నుంచి కాలేకపోయినా నేను చేసిన వాటిలలో కానీ, నేను పొందిన వాటిలలో కానీ ఆయన రుణం తీర్చుకోవాలి మనం. ఈ రుణాలు మనం తీర్చలేం. ఎంత చేసినా కూడా ఈ రుణాలు మనం అంత ఆషామాషిగా తీర్చలేం. మన వంతు మనం చేయగలిగింది మనం చేసుకుంటూ వెళ్ళాలి, వదలకుండా అని చెప్పేసి ఆ కార్యక్రమం ఎంతో అద్భుతంగా కొనసాగుతూ ఉంది ఇప్పటిదాకా కూడా. అయితే పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానము చాలా తక్కువగా అటెండ్ అయ్యేవాళ్ళు. అంటే నైట్ హాల్ట్ అంతా కేటాయించుకోవడానికి. నైట్ హాల్ట్ అంతా కేటాయించుకోవడానికి తర్వాత డైలీ ధ్యానం చేసుకోవాలన్నా కూడా ఒకరిద్దరు వచ్చేవాళ్ళు. లేదంటే ఈ నైట్ అఖండ ధ్యానం చేయాలనుకున్నా కూడా ఒకరిద్దరు వచ్చేవాళ్ళు. అయితే ఎప్పుడూ వదలలేదు. ఈ పౌర్ణమి ధ్యానం కానీ, అమావాస్య ధ్యానం కానీ వదలకుండా కంపల్సరీగా ఒకరొచ్చినా, ఇద్దరొచ్చినా కూర్చొని కేటాయించుకునేవాళ్ళం. అయితే నాకు ఈ విషయాలు తెలీదనమాట. ఒకరొచ్చినా, ఇద్దరొచ్చినా, ఎంతమందొచ్చినా ఇది చెయ్యాలి. ఏమీ తెలియకుండానే నేను వాటిలో ఆ విధంగా పాల్గొనేదాన్ని. అలా నేను చాలా వరకు తెలియకున్నా కూడా చాలా చాలా విధాలుగా ఎవరి గైడెన్స్ లేకుండానే, ఎవరి సలహాలు తీసుకోకుండానే ఎంతో అద్భుతంగా నేను చేయగలిగినంత వరకు ఇక్కడ ఆత్మకూరులో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. ఇదంతా ఆయన యొక్క కృపా కటాక్షం. ఆయన మనం ప్రతి ఒక్కరిని కూడా ఒక శిష్యులుగా కాకుండా గురువులుగా తయారు చేసి వెళ్ళారు. అలా థ్యాంక్ యూ.